జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుదీర్ఘ కల నెరవేరింది. ఆయన అనుకున్నది అనుకున్నట్లుగానే ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించాయి. త్యాగాలకు సిద్ధమయ్యి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే తన ధ్యేయమని చెప్పిన పవన్ కళ్యాణ్ అన్న మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. సీట్లు చూడలేదు, కేంద్రంలో మంత్రి పదవులు ఆశించలేదు, రాష్ట్రంలో మంత్రి పదవులు ఇన్ని ఇచ్చారన్న అసంతృప్తి ఎంత మాత్రం కూడా లేదు. ప్రజలకు ఏదో చెయ్యాలన్న తపనతోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు. దీంతో పాటు ఈ ఎన్నికల్లో నెగ్గడానికి తనకంటూ ఒక వ్యూహం ఉందని చెప్పిన పవన్ కళ్యాణ్ అంతా కూడా తన వ్యూహం ప్రకారమే ముందుకు వెళ్లారు. ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది కాదని ఎన్ని గెలిచామన్న ఆయన మాటను నిజం చేస్తూ స్ట్రైకింగ్ రేటు 100% వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో జనసేన 21 స్థానాలలో బరిలోకి దిగి అన్నింటిలో విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ పాత్రను ఎవరూ కాదనలేరు. కూటమి విజయంలో ఆయన పోషించిన భూమికను కూడా ఎవరూ తోసిపుచ్చలేరు. ఎందుకంటే ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ట్రోలింగులు ఎదురైనా సరే పవన్ కళ్యాణ్ మాత్రం అదరలేదు, బెదరలేదు. లక్ష్యం వైపు చూశారు, దానినే గురి చూసి కొట్టగలిగారు. సరే, ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిందని సంతోషపడాలా లేదా అన్నది పక్కన పెడితే ఆయన అసలు టార్గెట్ మాత్రం రీచ్ అయినట్లే అని అనుకోవాలి. ఎందుకంటే ఆయన పార్టీని 10 ఏళ్ల నుండి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. ఎందరో పార్టీని విడిపోయినా లెక్క చెయ్యలేదు. వెళ్లిన వాళ్ళు వెళతారు, ఉన్న వాళ్లే ఉంటారు అన్న తరహాలోనే ఆయన తన రాజకీయాన్ని కొనసాగించారే తప్ప నేతలు వెళ్లిపోయారని దిగులు చెందలేదు. పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు, ఇది అందరూ ఒప్పుకోవలసిన నిజం. ఎందుకంటే ఆయనకు ప్రేమ వచ్చినా ద్వేషం వచ్చినా మనసులో దాచుకోలేరు. అలాంటి మనస్తత్వం కాదు, ఏదైనా బయటికి ఉన్నది ఉన్నట్లుగా కక్కేసే వ్యక్తిత్వం ఉన్న నేత కావడంతోనే ఆయనను ప్రేమించే వాళ్ళు భయపడుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడుతో పాటుగా మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో ముందే ఊహించలేం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రయోజనాలు ఎంత ముఖ్యమో అదే సమయంలో పార్టీ 10 కాలాల పాటు ఉండాలన్న ఉద్దేశం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు పవన్ మనసుని నొప్పించినా ఆయన బయటపడకుండా ఇంటర్నల్ మీటింగ్లలోనే పరిష్కరించుకోవాలన్న సూచనలు వెలువడుతున్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో నిర్ణయాలు సమిష్టిగా జరగాల్సి ఉన్నప్పటికీ కొన్ని నిర్ణయాలు రాజకీయ పరమైనవి ఉంటాయి. వాటిని చంద్రబాబు తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. తన పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలను పవన్ విభేదించవచ్చు, అభ్యంతరాలు తెలియజేయవచ్చు. అయితే అది 4 గోడల మధ్యనే జరగాలి తప్పించి బయటకు వస్తే కూటమి నవ్వుల పాలవుతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న నేత కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఏదైనా ఒత్తిడికి లోనై నిర్ణయం తీసుకున్నా ఆయనను మెప్పించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చూడాలి తప్పించి నేరుగా ఫైర్ అవ్వకూడదు అన్నది ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఆయన మనసెరిగిన వారు చెబుతున్నది ఇదే. అందుకే కొన్ని విషయాలు చూసి చూడనట్లుగా వదిలేస్తేనే రాజకీయంగా ఎదుగుతారు. పట్టుకొని లాగితే అసలుకే నష్టం వస్తుందన్న విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గుర్తిస్తే మంచిదని ఆయన హితులు సూచిస్తున్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.